Students, today's session we are going to calculate triads, copper triad, titanium triad and chromium triad, copper triad, titanium triad and chromium triads. So first of all I am discussing copper triad. I am going to discussing copper triad. So copper triad means copper triad ante so ఇక్కడ కాపర్ సిల్వర్ గోల్డ్ ఈ కాయినేజ్ మెటల్స్ అంటాం. సో ప్రీవియస్గా కూడా ఒక క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం మనం కాయినేజ్ మెటల్స్ అంటే. సో వీటిని కాయినేజ్ మెటల్స్ అంటాం, లేదంటే కాపర్ ట్రయడ్ అంటాం. ట్రయడ్ అంటే సో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇది డీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇట్ బిలాంగ్స్ టు 1B గ్రూప్లో ఉంటుంది అనమాట. సో లాస్ట్ బట్ వన్ గ్రూప్ చూడండి. Explain copper, titanium and chromium triads. Electron configuration of copper triad. Copper, silver, gold elements of D block. Elements are called copper triad. D block elements లో ఉన్న కాపర్, సిల్వర్, గోల్డ్ ని మనం కాపర్ ట్రయడ్ అంటాం, లేదంటే కాయినేజ్ మెటల్స్ అంటాం, నాణేల లోహాలు. ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ ట్రయడ్. సో కాపర్ COPPR రాసుకోవచ్చు, కొన్ని బుక్స్లో CU ఉంటుంది, CUPPR. అటామిక్ నెంబర్ 29. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d10 4s1, సిల్వర్ 47, క్రిప్టాన్ 4d10 5s1, గోల్డ్ 79 అటామిక్ నెంబర్. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ xenon 4f14, 5d10 6s1. సో కాపర్కి ఎగ్జాంపుల్ అనమాట. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాపర్కి. సో 1B గ్రూప్ అనమాట. 1B గ్రూప్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో 1B గ్రూప్ ఏంటి స్టూడెంట్స్? మనకి కాపర్, సిల్వర్, గోల్డ్. వీటిని కాపర్ ట్రయడ్ అంటాం. కాపర్ ట్రయడ్ మీన్స్ 3 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్ అనమాట. సో ట్రయడ్ అంటాం, లేదంటే కాయినేజ్ మెటల్స్ అంటాం, ఆర్ కాయినేజ్ మెటల్స్ అంటాం. సో వీటి ఎలక్ట్రాన్ ఫస్ట్ కాపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కాపర్కి మీకు అటామిక్ నెంబర్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా గుర్తుంచుకోవాలో ఒక ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్. కాపర్ అటామిక్ నెంబర్ 29. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? ఆర్గాన్ 4s1 3d10, 3d10 రాసాం. ఆర్గాన్ 4s1 3d10, లేదంటే 3d10 4s1 రాసుకోవచ్చు. ఆర్గాన్ 18 ఉన్నటి గ్యాసెస్కి దగ్గరగా ఉంటుంది అనమాట. సో అలానే మీరు నెక్స్ట్ సిల్వర్ ఇక్కడ ఆర్గాన్ అంటే 18 అనమాట. ఆర్గాన్ అంటే 18 ప్లస్ 11 29. అలానే నెక్స్ట్ సిల్వర్ అటామిక్ నెంబర్ 47 స్టూడెంట్స్. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, సో క్రిప్టాన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ మీన్స్ 36 అనమాట. క్రిప్టాన్ 4s, ఇక్కడ 4s1 రాశాను కదా. సో నెక్స్ట్ 5s1 3d10, 5s1 ఇక్కడ 4s1 ఉంటే ఇక్కడ 5s1, 3d10 ఉంటే 4d10. సో క్రిప్టాన్ అటామిక్ నెంబర్ క్రిప్టాన్ 36 ప్లస్ 11 47. చూడండి 47. సో 40d10 5s1 అయినా రాసుకోవచ్చు. సో 5s1 40d10 అయినా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ గోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ చేసుకోండి. గోల్డ్ AU అటామిక్ నెంబర్ 79. xenon 54. ఇందాక 4d10 రాసా, ఈసారి 5d10 6s1. అన్నిటికీ 11 యాడ్ చేసాము, కానీ ఇక్కడ 25 యాడ్ చేయాలి. 4Fలో కూడా 14 ఉంటాయి. xenon అంటే 54
54 ప్లస్ 25 యాడ్ చేసుకోవాలి, అప్పుడు 79 వస్తుంది. ఇవి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్. కాయినేజ్ మెటల్స్ అంటే కాపర్ ట్రైడ్ యొక్క అటామిక్ నెంబర్స్, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టైటానియం ట్రయడ్, దెన్ ఆఫ్టర్ క్రోమియం ట్రయడ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాపర్ ట్రయడ్ అంటే 1B, టైటానియం ట్రయడ్ అంటే టైటానియం గ్రూప్ అనమాట. టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం. సో ఏ గ్రూప్లో ఉంటుంది స్టూడెంట్స్? 4A గ్రూప్లో ఉంటుంది. ఇది క్రోమియం 6 గ్రూప్ అనమాట. క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, అది ఒక ట్రయడ్ అనమాట. టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం అనేది ఒక ట్రయడ్. క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ అనేది ఇంకో ట్రయడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టైటానియం ట్రయడ్. నెక్స్ట్ titanium triad. The elements titanium, zirconium and hafnium are present in 4A group in Mendeleev periodic table are called titanium triad. ఇది Mendeleev periodic table లో 4A group elements అయినా Mendeleev periodic table లో 4A group elements స్టూడెంట్స్ titanium, zirconium, hafnium. టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం. సో దీన్నే టైటానియం ట్రయాడ్ అంటాం. టైటానియం ట్రయాడ్, ఈ 3 ఎలిమెంట్స్ని ట్రయాడ్ అంటాం. సో ద ఎలిమెంట్స్ టైటానియం, జిర్కోనియం అండ్ హాఫ్నియం ఆర్ ప్రెసెంట్ ఇన్ ద 4A group in the Mendeleev periodic table are called titanium triad. Oxidation state. The most stable oxidation state of titanium triad is +4. In lower oxidation states, increasing the atomic number. In lower oxidation states, increasing the atomic number of the elements, decreasing the stability of the elements. The most stable oxidation state of titanium triad is +4. In lower oxidation states, increasing the atomic number of the elements, decreasing the stability. సో ఇక్కడ మనం టైటానియం ట్రయడ్కి మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +4 ఉంటుంది. సో ఈ టైటానియం ట్రయడ్లో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్లో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొలది స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్లో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొలది స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో టైటానియం ట్రయడ్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్? మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న 4A గ్రూప్. మామూలుగా అయితే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 4B ఉంటుంది, మెండలీవ్లో 4A అనమాట. టైటానియం, జిర్కోనియంని టైటానియం ట్రయడ్ అన్నాం. సో దీని యొక్క టైటానియం ట్రయడ్కి మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +4 స్టూడెంట్స్. మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +4గా ఉంటుంది. ఈ టైటానియం ట్రయడ్లో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఈ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ తక్కువగా ఉంది కదా, +4 అంటే లోవర్ ఆక్సిడేషన్ స్టేట్లో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం చెప్పేటప్పుడు సైజ్ చెప్తాం స్టూడెంట్స్, ఎలక్ట్రోనెగటివిటీ సైజ్ చెప్తాం. సో ప్రతి ట్రయడ్కి కెమికల్ బిహేవియర్ చెప్తాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సైజ్ అండ్ ట్రయడ్, సైజ్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. నెక్స్ట్ సైజ్, ఎలక్ట్రోనెగటివిటీ. The most stable size, electronegativity. The most stable oxidation state of the titanium triad is +4. So the ionization potential value is decreases from titanium to hafnium and slight decreases in electronegativity from titanium to zirconium. Next chemical behavior. Hydrides, oxides, halides, oxyacid salts and complex compounds are formed by titanium triad. Hydrides, oxides, halides, oxyacid salts and complex compounds are formed by titanium triad.
సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఈ టైటానియం ట్రయడ్ మండలి పీరియాడిక్ టేబుల్లో 4A గ్రూప్ టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, దీన్ని టైటానియం ట్రయడ్ అన్నాం. ఈ 4A గ్రూప్ ఉంది కాబట్టి మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +4 ఉంటుందని చెప్పాము ఆల్రెడీ. సో ఇక్కడ మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ టైటానియం ట్రయడ్కి మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +4 ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి, టైటానియం నుంచి సో IP డిక్రీజెస్, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ డిక్రీజెస్ ఫ్రమ్ టైటానియం టు హాఫ్నియం. అలానే ఎలక్ట్రోనెగటివిటీ స్లైట్లీ డిక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ కూడా స్లైట్గా డిక్రీజ్ అవుతుంది టైటానియం టు హాఫ్నియం. సో అదే అన్నమాట. సో మోస్ట్ స్టేబుల్ టైటానియం ట్రయడ్కి మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +4 ఉండటం వల్ల అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ సో టైటానియం నుంచి హాఫ్నియంకి డిక్రీజ్ అవుతుంది. అలానే ఎలక్ట్రోనెగటివిటీ కూడా టైటానియం నుంచి హాఫ్నియంకి డిక్రీజ్ అవుతుంది. అలానే కెమికల్ బిహేవియర్లో సో టైటానియం ట్రయడ్ అనేవి ఏ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది అంటే హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, సో హ్యాలైడ్స్, ఆక్సియాసిడ్ సాల్ట్స్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. టైటానియం ట్రయడ్లో ఏ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి స్టూడెంట్స్? హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, హ్యాలైడ్స్, ఆక్సియాసిడ్ సాల్ట్స్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట టైటానియం ట్రయడ్లో. ఇది నెక్స్ట్. సో టైటానియం ట్రయడ్ తర్వాత క్రోమియం ట్రయడ్ అనమాట. క్రోమియం ట్రయడ్లో కూడా సేమ్ అంతే, ఆక్సిడేషన్ స్టేట్ చెప్తాం. ఆక్సిడేషన్ స్టేట్ చెప్పిన తర్వాత సో కెమికల్ బిహేవియర్ చెప్తాం అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే సో ఇది సో టైటానియం ట్రయడ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ క్రోమియం ట్రయడ్. Next, chromium triad. The elements chromium, molybdenum and tungsten present in 6 group in modern periodic table are called chromium triad. The elements chromium, molybdenum and tungsten present in 6 group in modern periodic table are called chromium triad. Oxidation states. The most stable oxidation state of the chromium triad is +6. The most stable oxidation state of the chromium triad is +6. The getting of +6 oxidation state by utilizing all electrons in 3D 4D shells. By utilizing all the electrons in 3D 4S shells. Students, I am going to explaining chromium triad. Modern periodic table lo so 6B అనమాట. 6B D block elements లో 6th B group లో ఉంటుంది అనమాట. ఈ 6B group లో ఉండే క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ W, వీటినే క్రోమియం ట్రయడ్ అంటాం. దీన్ని క్రోమియం ట్రయడ్ అంటాం. సో ఇక్కడ గ్రూప్ 6B ఉంది కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +6 స్టూడెంట్స్. మోస్ట్ స్టేబుల్ పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 6 గ్రూప్ ఎలిమెంట్స్ అయిన క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ని మనం క్రోమియం ట్రయడ్గా చెప్తాం. దీని యొక్క మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +6 అనమాట. ఈ మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ సో ఎలా పొందుతుందంటే ఇది సో క్రోమియం అటామిక్ నెంబర్ Z = క్రోమియం 24. సో ఆర్గాన్ 4s1 3d5. సో 4s ఎలక్ట్రాన్స్ని D ఎలక్ట్రాన్స్ని సో రెండిటి యొక్క సమ్ముతో ఫామ్ అయింది 1+5 మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. సో S ఎలక్ట్రాన్స్ D ఎలక్ట్రాన్స్ని రెండు ఇన్వాల్వ్ అయ్యి మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ సో 6 వస్తుంది అనమాట. ద మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది క్రోమియం ట్రయడ్ ఈజ్ +6.
ద గెటింగ్ ఆఫ్ +6 ఆక్సిడేషన్ స్టేట్ ఎలా వస్తుందంటే బై యూటిలైజింగ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ 3d 4d, బై యూటిలైజింగ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ 3d అండ్ 4s, బై యూటిలైజింగ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ 3d అండ్ 4s అనమాట. 4s అండ్ 3d అనమాట. 4s + 3d, 4s లో ఒకటి ఉంది 1 + 5. సో మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ కెమికల్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కెమికల్ బిహేవియర్. Chemical behavior, hydrates, oxides, oxyacids, halides, oxyhalides and complexometric compounds are formed. Complexometric compounds are formed by chromium triad. The hydrates of chromium triad belongs to small space group. The hydrates of chromium triad belongs to small space group. The nature of oxides are dibasic, halides are ionic, and oxyhalides are covalent. The energy is maximum for formation of complex compounds of this triad. So the energy is maximum for formation of complex compounds of this triad. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్రోమియం ట్రయడ్ లో, సో ఈ క్రోమియం ట్రయడ్ అనేది ఏ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది స్టూడెంట్స్? హ్యాలైడ్స్ ని ఫామ్ చేస్తుంది. ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తుంది. అలానే ఆక్సీ యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. మీ ఇష్టం, ఆక్సీ యాసిడ్ అంటే ఏదైనా రాసుకో, ఆక్సీ యాసిడ్స్. అలానే సో హ్యాలైడ్స్, ఇది హైడ్రేట్స్ స్టూడెంట్స్. ఫస్ట్ వన్ హైడ్రేట్స్, ఇదేమో హ్యాలైడ్స్. సో హైడ్రేట్స్ని ఫామ్ చేస్తుంది క్రోమియం ట్రయడ్, ఆక్సైడ్స్, ఆక్సీ యాసిడ్స్, హ్యాలైడ్స్, ఆక్సీహాలైడ్స్. సో ఆక్సీహాలైడ్ అంటే OX మైనస్గా రాసుకోవచ్చు. ఆక్సీహాలైడ్స్. ఆక్సీ యాసిడ్స్, సో మీ ఇష్టం, ఆక్సీ యాసిడ్స్, హైపోక్లోరస్ యాసిడ్ HOCl, HOXగా రాస్తాం. సో హైడ్రేట్ అంటే H-, ఆక్సైడ్స్ 2-, ఆక్సీ యాసిడ్స్ అంటే HOX, హ్యాలైడ్స్ X-, ఆక్సీహాలైడ్స్ OX-, అండ్ కాంప్లెక్సోమెట్రిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. సో అలానే సో వీటి యొక్క హైడ్రేట్స్ అనేవి, క్రోమియం ట్రయడ్ యొక్క హైడ్రేట్స్, సో ఇట్ బిలాంగ్స్ టు స్మాల్ స్పేస్ గ్రూప్. స్మాల్ స్పేస్ అంటే అల్పాంతరాళం అంటారు. అంటే సో వీటి స్మాల్ స్పేస్ అంటే చిన్న చిన్న కాంపౌండ్స్గా ఉంటాయి. ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అనమాట. అదర్ కాంపౌండ్స్లో ఇన్సర్ట్ చేస్తారనమాట. స్మాల్ స్పేసెస్లో అంటే చిన్న చిన్న సో గ్యాప్స్లో ఇన్సర్ట్ చేస్తారనమాట వాటిని. సో అలానే నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, వీటి యొక్క ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? ఇట్ బిలాంగ్స్ టు హైడ్రేట్స్ని స్మాల్ స్పేస్ గ్రూప్స్లో వాడతారు. అలానే నెక్స్ట్ స్మాల్ స్పేస్ గ్రూప్లో వాడతారు. అలానే ఆక్సైడ్స్ అనేవి డైబేసిక్ నేచర్లో ఉంటాయి. ద్విస్వభావం అంటారు. 2 నేచర్స్ ఉంటాయి అన్నమాట. డైబేసిక్ నేచర్లో ఉంటాయి. హ్యాలైడ్స్ అయానిక్ నేచర్లో ఉంటాయి. నెక్స్ట్ సో ఆక్సీహాలైడ్స్ కోవలెంట్ నేచర్లో ఉంటాయి. అలానే సో ఈ ట్రయడ్స్కి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేసే సో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రయడ్స్కి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేసే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ద ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇన్ దిస్ ట్రయడ్. ఈ ట్రయడ్లో కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇవి స్టూడెంట్స్. సో సో హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి, ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి, సో ఆక్సీ యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి, సో హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి, ఆక్సీ హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో హ్యాలైడ్స్ని స్మాల్ స్పేస్ గ్రూప్గా వాడతారు. సో ఈ ట్రయడ్ హైడ్రేట్స్ని స్మాల్ స్పేస్ గ్రూప్స్లో వాడతారు. ద హైడ్రేట్స్ ఆఫ్ క్రోమియం ట్రయడ్ బిలాంగ్స్ టు స్మాల్ స్పేస్ గ్రూప్. సో స్మాల్ స్పేస్ గ్రూప్కి చెందుతాయి హైడ్రేట్స్ అనేవి. సో ఆక్సైడ్స్ అనేవి డైబేసిక్ నేచర్లో ఉంటాయి, హ్యాలైడ్స్ అనేవి అయానిక్ నేచర్లో ఉంటాయి, ఆక్సీ హ్యాలైడ్స్ అనేవి కోవలెంట్ నేచర్లో ఉంటాయి. అలానే ఈ ట్రైడ్కి కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఉంటాయి. ఇది స్టూడెంట్స్. సో 3 ట్రయడ్స్. ఫస్ట్ కాపర్ ట్రయడ్ని డిస్కస్ చేసుకున్నాం, నెక్స్ట్ టైటానియం ట్రయడ్ని డిస్కస్ చేసుకున్నాం, నెక్స్ట్ క్రోమియం ట్రయడ్. ఈ ట్రయడ్స్లో మెయిన్ ఆక్సిడేషన్ స్టేట్స్ని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ కెమికల్ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.